పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ దళితులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మరియు దళితులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విజయవాడలోని స్మృతివనం స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాన్ని ఆపాలని విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, సమన్వయకర్తలు, మాజీ శాసన సభ్యులు, సీనియర్ నాయకులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొనెదరు. సోషల్ ఇంజస్టిస్ జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి కోసం తెలియదు వీళ్ళందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం. నేను ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ క్రూసేడర్ ఆఫ్ సోషల్ ఇంజస్టిస్. కాళ్ళతో తొక్కేస్తారు. సోషల్ ఇంజస్టిస్ ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తా ఉన్నారో, దాన్ని పెంచి పోషిస్తా ఉన్నారో వాళ్ళందరి నామరూపాలు లేకుండా చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుంచుకోండి అందరూ కూడా. నేను కూటమి ప్రభుత్వంలో ఉండే చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి అండ్ పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాను, మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం అన్నమాట. అమిత్ షా గారికి కూడా చెప్తా ఉన్నాను, ఇలాంటి చంద్రబాబు నాయుడిని మీరు బర్తరఫ్ చేయండి. హౌ యూ క్యాన్ లీవ్ ఇన్ లైక్ దిస్? ప్రైవేట్ కాలేజెస్ చేస్తారా? 17 మెడికల్ కాలేజ్ పూర్ పీపుల్ అందిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాట్ బాబాసాహెబ్ అంబేద్కర్ said in the constitution, if in any community if there are 10 doctors, 20 engineers, 30 lawyers, no one can dare to raise their eyebrow up to the society. ఆ సొసైటీ వైపు కన్నెత్తి కూడా చూడలేరంట. ఆ పేదరికలో ఉండే సొసైటీని, అంటే ఆ సొసైటీని ఎడ్యుకేషన్తో పైకి తీసుకొని రావాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం. మరి ఆశయానే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 17 మెడికల్ కాలేజ్ అంటే ఎంతమంది పేద విద్యార్థులు అన్నారు. భరత్ అన్నాడు కదా, ఆంధ్ర యూనివర్సిటీ పేదలు చదువుకునే కాలేజ్ అంట, ఆడిది ఏమో గొప్పలు చదువుకునే కాలేజ్ అంట. పెట్టుకోమని చెప్పండి, మెడికల్ కాలేజ్ పెట్టుకోమని చెప్పండి. ఎందుకు ఈ పేద ప్రజల కోసం కట్టిన 17 మెడికల్ కాలేజీని పబ్లిక్ పార్ట్నర్షిప్ లో చేస్తున్నారు. ప్రైవేట్ పీపీపీ బోర్డు అని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేస్తున్నారు. అంటే మళ్ళీ ఇలాంటి భారత్లో దూరిపోతాడు ఆ కాలేజీలో. బాలకృష్ణ ఒక కాలేజ్, బినామీ పేర్ల మీద, లోకేష్ ఒక కారు, ఒక కాలేజు, ఓకే, బీజేపీకి ఒక కాలేజు, ఇలాగా 60:30:10% పనిచేసుకుంటారు. ఇది నైజం అన్నమాట. నేను చెప్తా ఉన్నాను, ఇది ఉపసంహరించుకోండి. పేద ప్రజల కోసం చేసేది ఇది అంతా కూడా సేవ. సోషల్ ఇంజస్టిస్ జరుగుతూ ఉంది. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఇన్స్పిరేషన్. అంటే విజయవాడలోనేమో మా జగన్మోహన్ రెడ్డి గారు 200 అడుగులు ఎత్తిన 500 కోట్లతో నిర్మాణం చేశారు. ఎక్కడి నుంచి ఏ మూలం వెళ్ళినా సరే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుళ్ళ కనిపిస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ వస్తాయి. ఆ దారిలో వెళ్తే అలా రెండు వస్తాయి. గుండెల్లో పెట్టుకునే నాయకుడు అతను. అలాంటి నాయకుని ప్రైవేటైజ్ చేస్తాడంట. సిగ్గుండద్దు ఈ మాట చెప్పడానికి. ధైర్యం సరిపోయిందా? చేసి చూడు ఒకసారి. భారతదేశంలో ఉండే దళితులే కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా నీ మీద తిరగబడతారు. ఈ పతనాన్ని దారి తీస్తా ఉంది, తెలుసుకోండి. జై జగన్.